ప్రతి సినిమాకు చరిత్ర సృష్టిస్తున్న వర్మ ఇప్పుడు అనంతపురం ఫ్యాక్షన్ పై రక్త చరిత్ర సినిమా తీస్తున్నారు. ఇందుకోసం ఆయనతో హోంవర్క్ చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఫ్యాక్షన్ లీడర్లను కలిశారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. పరిటాల రవి, మద్దెల చెరువు సూరి కుటుంబాల మధ్య జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించారు. దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధ భూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధ భూమి అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపడమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. అయితే ఈ సినిమాను మొదటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు గీయించారనే ఓ కథనం ప్రచారంలో ఉందని వల్లభనేని వంశీ అంటున్నారు. అయితే వర్మ ఈ సినిమాలో అవాస్తవమైన ఈ కథనాన్ని రక్త చరిత్ర సినిమాలో పెట్టడంపై వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పరిటాల ఇంటి పక్కనే అల్లు అరవింద్ స్థలం ఉందని వంశీ తెలిపారు. వాస్తు సమస్య రావడంతో పరిటాల అరవింద్ తో మాట్లాడి ఆ స్థలాన్ని కొన్నారని వంశీ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఈ అరవింద్ గారి సైటు పరిటాల రవి గారి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంది అని అడగటం జరిగింది. నాకు ఈ సైట్ యాడ్ అయితే నాకు వాస్తు కోసం కానీ సెక్యూరిటీ కోసం కానీ నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, హెల్ప్ చేయండి అని అడగటం జరిగింది. అరవింద్ గారు వాళ్ళు రేట్ ఇచ్చి కొనుక్కున్నదండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వే కాల, ఏదో గుండు చేయించినట్టు సీన్ ఉంది అని ఈ మధ్య ఇంటర్నెట్ లో ఫొటోస్ పెట్టారండి. ఇంటెన్షనల్ గా పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ గారే పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆ సినిమా షూటింగ్ లో జరిగే ఫోటోలు బయటకు ఎట్లా వస్తాయి. రామ్ గోపాల్ వర్మ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము ఆ సీన్ గానీ ఉంటే మేము పవన్ కళ్యాణ్ గారికి, పరిటాల రావు గారికి గొడవ జరిగినట్టు గానీ ఏదన్నా లేనిపోనిది సినిమాలో పెట్టి ఉంటే ఖచ్చితంగా మేము సినిమా నాపు. అయితే ఈ స్థలంపై వివాదం ఏర్పడిందని, పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు గీయించారని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేశారని వల్లభనేని వంశీ అంటున్నారు. ఇలాంటి గాసిప్స్ కి, గాలి కబుర్లకు వర్మ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదన్నారు. వర్మ పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేస్తున్నారన్నారు. అంతేకాకుండా వర్మ మరో మోసం కూడా చేస్తున్నారని వంశీ అంటున్నారు. ఏ వర్గానికి అనుకూలంగా ఉండే సీళ్లు ఆ వర్గానికి చూపించి డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. ఇప్పుడు అవమానం చేయటానికి ఒక అతనికి గుండు చేయించడానికి అలాంటిది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ మనకు చాలా రీజన్స్ లో ఉంటుంది. అంతేగాని దాంట్లో ఒక ఫిల్మ్ యాక్టర్ అనేది నేను మీడియాలో చూసాను, ఒక రూమర్ వైజ్ గా అది ఫిల్మ్ యాక్టర్ అనే రోలే లేదు సినిమాలో. సో దట్స్ ఆల్సో వెరీ స్పెక్యులేటివ్. టీవీ9 ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ ఆరోపణల్ని ఖండించారు. ఒక వ్యక్తికి గుండు గీసిన సీన్లు ఈ సినిమాలో ఉన్నాయని, అయితే ఆ వ్యక్తి సినీ నటుడు కాదని చెప్పారు. సినిమాల్లో ఎన్నో కల్పితమైన సీన్లు పెడతామని, వాటిని ఎవరికి వారు అన్వయించుకుంటే తానేమీ చేయలేనన్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని వివాదాలు తలెత్తవచ్చని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. రక్త చరిత్ర మీద మీకు ప్రధానంగా ఉన్న అభ్యంతరాలు ఏంటి? నమస్కారం అండి. నమస్తే అండి. రక్త చరిత్ర అనేది ఇప్పుడు వర్మ గారు తీస్తున్నటువంటి అప్పలరాజు సినిమా లాంటిది కాదండి, ఏదో పిక్చర్ సినిమా కాదు అది. రక్త చరిత్ర అనేది పరిటాల రవి గారి సినిమా అని వర్మ గారు చాలా సార్లు మీడియాలో చెప్పడం జరిగింది. పరిటాల రవి గారు గాని, పరిటాల రవి గారి కుటుంబం గాని అనంతపురం జిల్లాలో వాళ్ళు హీరో ఇమేజ్ కలిగిన వాళ్ళు ఈ సొసైటీలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మానవ హక్కులు హరించబడి ఫ్యూడల్ వ్యవస్థలో వాళ్ళందరూ బానిసల్లాగా బతుకుతుంటే వాళ్ళ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఆ జిల్లాని ఈ రోజు ఈ పరిస్థితిలో ఉందంటే ధర్మవరంలో గాని మిగిలిన చోట్ల గాని సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం పోరాటం చేసి వాళ్ళు బలి అయిపోయి ఆ జిల్లాలో అమరులు అయ్యారండి. వాళ్ళు ఆ జిల్లాలో చాలా గొప్ప ఇమేజ్ ఉన్నవాళ్ళు. అట్లాగే రవి గారి వర్ధంతికి ఎప్పుడైనా సరే 1,00,000 మంది, 2,00,000 మంది, 3,00,000 మంది, 4,00,000 మంది వస్తా ఉన్నారంటే రవణ ఇమేజ్ ఏంటనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అటువంటి రవి గారి ఇమేజ్ ని ఎవరినో హింసించినట్టు, ఎవరికో గుండు కొట్టించినట్టు కల్పితమైనటువంటి తీయటం అనేది తప్పు. ఇటువంటి వాటికి రవణ వ్యతిరేకం. ఆయన ఎప్పుడు అట్లా చేయలేదు. మేము చెప్పిన అబ్జెక్షన్ ఏంటంటే, మీరు అప్పలరాజు సినిమా ఎట్లాగైనా తీసుకోండి, అప్పలరాజు తీసుకోండి, నూకరాజు తీసుకోండి, రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకోండి మీ మీద. అంతేగాని ఒక హీరో ఇమేజ్ కలిగినటువంటి నాయకుడి మీద తీసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తీయకూడదు అనేది మా అభ్యంతరం అండి. వంశీ గారు, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా షూటింగ్ కి ముందు మిమ్మల్ని కలవడం జరిగిందా? పరిస్థితుల కోసం లేకపోతే పరిస్థితులను ఆవలింపు చేసుకునే పనిలో భాగంగా మీ నుంచి ఏమైనా సమాచారం సేకరించారా?
వర్మ గారు చాలా సార్లు కలిశారండి. నాకు ఆయనకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కలిశారు, మాట్లాడారు. చాలా సార్లు స్క్రిప్ట్ వర్క్ లో నన్ను అడిగారు. నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. బట్ నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్పాను, పరిటాలరావు గారి ఇమేజ్ ని అర్థం చేసుకోండి. అట్లాగే పరిటాలరావు గారి ఫ్యామిలీ ఆ జిల్లాలో ఏ రకంగా సాక్రిఫైస్ చేసింది, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయి కూడా అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళు పనికొచ్చారు, ఆ జిల్లాలో ఎందుకు పరిటాలరావు గారికి అంత ఇమేజ్ ఉంది, ఆ ఫ్యామిలీకి అంత ఇమేజ్ ఉంది అనేది ఫస్ట్ ఎమోషనల్ యాంగిల్ అర్థం చేసుకోమని చెప్పడం జరిగిందండి. నేను ఒక వ్యక్తిగా కాకుండా ఆయన్ని ఆ ఇమేజ్ ఎందుకు వచ్చిందనేది అర్థం చేసుకోమని చెప్తాం. ఆయన మాతో ఆ రోజున అట్లాగే అన్నారు. బట్ ఈ మధ్య ఇంటర్నెట్ లో ఏదో కొన్ని ఫోటోలు కనపడ్డాయండి. ఇటువంటి ఫ్యూడల్ మెంటాలిటీకి కానీ, ఇటువంటి ఆధిపత్య ధోరణకు కానీ, మనుషుల్ని హింసించే ధోరణకు కానీ పరిటాలరావు గారు కానీ, పరిటాలరావు గారి వర్గం కానీ ఎవరైనా దూరంగా ఉన్నారు. వంశీ గారు పని కట్టుకుని పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు చేయించాడన్న ప్రచారం ఎందుకు వచ్చింది? తర్వాత ఈ ఫోటోస్ తర్వాత మళ్ళీ మరొకసారి తెర మీదకి చర్చలోకి వచ్చి చాలా కాంట్రవర్సీ అవుతుంది ఆ ఇష్యూ. లేదండి, అసలు పరిటాలరావు గారికి పవన్ కళ్యాణ్ ముఖ పరిచయం కూడా లేదు. నాకు ఇద్దరు తెలుసండి. నేను పరిటాలరావు గారితో తిరిగేవాడిని. నేను పరిటాలరావు గారి అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ అనేది నేను జీర్ణించుకోలేక నేను వర్మ గారికి చెప్పడం జరిగింది. మీరు ఏదైనా ఒక మనిషికి మంచి చెప్పాలి, లేకపోతే లేనిపోని కల్పించకూడదు. ఇప్పుడు సినిమా ఏదైనా తీస్తాం కల్పిస్తాం అంటే ఆయన అప్పలరాజు సినిమా తీసుకోవచ్చు, లోకరాజు సినిమా తీసుకోవచ్చు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఆయన మీద ఆయన తీసుకోమనండి. అంటే నేను పరిటాలరావు గారి కథ తీస్తానని చెప్పి పరిటాలరావు గారి కథ మీడియాలో ఎన్నోసార్లు చెప్పి ఇట్లా లేనిపోని కల్పించకూడదు అనేది మా అభ్యంతరం అండి. సో అనంతపురంలో రెండు బలమైన వర్గాలకు సంబంధించి ఒక సినిమా తీయడం అనేది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిది. సో రెండు వర్గాల్ని సాటిస్ఫై చేసే విధంగా, ఎందుకంటే ఇటుపక్క సపోర్ట్స్ ఉంటారు, అటుపక్క సపోర్ట్స్ ఉంటారు, ఎవరికి వాళ్ళు అనుగుణంగా జనరల్ గా చూసుకున్న పరిస్థితిలో రెండు వర్గాల్ని సంతృప్తి పరుస్తూ సినిమా తీయడం అనేది సాధ్యమయ్యే పని, వాస్తవ సంఘటనలు సినిమా రూపంలో రావడం అనేది సాధ్యమయ్యే పనిగా మీరు భావిస్తున్నారా? తీయొచ్చండి, మనసుంటే మార్గం లేకపోలేదు. బట్ ఇటువంటి చీప్ మిక్స్ చేసి సినిమా ఆడిద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకున్నా, లేకపోతే రెవెన్యూ ఇమేజ్ ని తగ్గిద్దాం అనుకున్నా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పరిటాల సునీత గారికి కానీ, వడ్లమూడి కృష్ణారావు గారికి కానీ, అట్లా పరిటాలరావు గారి కుటుంబ సభ్యులకు కానీ ఈ సినిమా చూపెట్టి ఆయన విడుదల చేయాలనేది నా వరకు పరిటాలరావు అభిమానిగా నా విజ్ఞప్తి అండి ఆయనకి. సో పరిటాల రవి గారితో మీకు చాలా అనుబంధం ఉంది. పరిటాల రవి ఇటువంటి సంఘటనలకు పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరినైనా సరే, సాధారణ వ్యక్తులు ఎవరినైనా కూడా గుండెగించిన సందర్భాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అది మేము అందుకే దాన్ని అపోజ్ చేస్తా ఉన్నాం. పరిటాలరావు గారు చాలా మానవతావాది, హ్యూమన్ వాల్యూస్ ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడు ఎవరిని హింసించడం కానీ అటువంటి చర్యలు చేయలేదు. ఆయన యాక్షన్ లో భాగంగా కొన్ని జరిగి ఉండొచ్చు కానీ ఇట్లా సామాన్య మానవుల్లో, సామాన్య ప్రజల్లో వాళ్ళని ఎవరిని హింసించడం కానీ అవేం జరగలేదండి. పరిటాలరావు గారి వ్యక్తిత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. సో ఈ ఇష్యూని ఫైనల్ గా చెప్పండి వంశీ గారు, ఈ ఇష్యూని వర్మ దృష్టికి తీసుకెళ్లారా? ఈ సంఘటన, ఈ ఇంటర్నెట్ ఫోటోల్లో వివాదానికి సంబంధించి చెప్పామండి. మేము మా వరకు మేము చెప్పాం, మాట్లాడాం. ఆయన ఇంటర్నెట్ లో ఎవరో పెట్టారంటారు. నేను కూడా సినిమా తీశాను. నా సినిమా ఫోటోలు నా పర్మిషన్ కానీ, కొడాల నాని గారి పర్మిషన్ కానీ లేకుండా ఇంటర్నెట్ కి వెళ్ళవు. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ తెలియకుండా ఖచ్చితంగా ఆయనే పెట్టుంటాడు ఇంటర్నెట్ లో. లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో చీప్ జిమ్మిక్స్ ప్లే చేస్తున్నారు. ఇది పరిటాలరావు గారి ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టు కానీ, పరిటాలరావు గారు ఇటువంటి చేసినట్టు కానీ చేస్తే మేము ఖచ్చితంగా దీని మీద లీగల్ ఫైట్ చేస్తామండి. మేము వదిలేయం దాన్ని. నేను స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అండి. జనరల్ గా అభిమానులు ఎలా ఉంటారంటే ఇంకొకరి మీద బురద చల్లటం, లేకపోతే ఇంకొకరి మీద ఏదో ఒకటి ఆనందపడటం కూడా ఉంటుంది. నేను పుట్టకతో ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ఇష్యూ జరగలేదు, రెవెన్యూ చేయలేదని చెప్తున్నానంటే అటువంటి పైశాచిక ఆనందం పొందేటువంటి రామ్ గోపాల్ వర్మ గారి లాగా పైశాచిక ఆనందం పొందేటువంటి మానసిక స్థితిలో మేము లేం కాబట్టి మేము నిజం కింద చెబుతున్నాం. తప్పు కాబట్టి అటువంటి చేయొద్దు, రెవెన్యూ ఇమేజ్ ని డ్యామేజ్ చేయొద్దు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఆయనకు కూడా ఇబ్బంది ఉంటుంది ఇటువంటి పిచ్చి పిక్చరైజేషన్ వల్ల. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు.